ఈ సిటీలో ఉన్న పిల్లలందరూ గంటకి 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే డ్రాగన్ గురించే కలలు కంటున్నారు. కానీ నాకు అలాంటి కలలేమీ లేవు, ఎందుకంటే నేను చాలా వింతైన వాడిని. డ్రాగన్ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. డ్రాగన్ వల్ల ప్రపంచాన్ని అంతం చెయ్యొచ్చు, కాపాడొచ్చు. మా నాన్నగారు చిన్నప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత డ్రాగన్ బూస్టర్ గా నన్ను ఎన్నుకున్నారు. నేనే డ్రాగన్లకి మనుషులకి మధ్య జరిగే యుద్ధాన్ని అడ్డుకోబోతున్నాను. దానికి ముందుగా నేను ఈ రేసులో పాల్గొనబోతున్నాను. మా నాన్నకి ఏం జరిగిందో నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను. ముందుగా నా గోల్డెన్ బ్లాక్ డ్రాగన్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. అందుకు నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ. అసలు నువ్వు ఈ రేసులో ఎప్పుడు గెలుస్తావు? అదేంటంటే కొద్ది కొద్దిగానే కదా ఎదగాలి. కొద్ది కొద్దిగాని చెప్పి నువ్వు ముసలాడు కాబోతున్నావు. నేను బాగా సీరియస్ గా చెప్తున్నాను. ముందు ఈ రేసులో గెలవడానికి నువ్వు ప్రయత్నించు, సరేనా? అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నేను ఎప్పటికీ నీకు సహాయం చేయను, అర్థమైందా? ఆ తర్వాత నీ ఇష్టం. అది నాకు తెలుసు. నేను ఎంతో కష్టపడతాను, ఖచ్చితంగా ఎదుగుతాను. ఇప్పుడు చెప్పావు చూడు, ఇది కరెక్ట్. నీకే సాయం కావాలన్నా చెప్పు, నీకు ఎటువంటి సాయం కావాలన్నా నేను చేస్తాను. ఏదో ఒక రోజు నేను రేస్ లో గెలుస్తాను. నాకు ఎటువంటి సహాయం అక్కర్లేదు, నన్ను నేను చూసుకోగలను. నాకు ఏదైనా సహాయం కావాలంటే నా డ్రాగన్ ఖచ్చితంగా నాకు సహాయం చేస్తుంది. ఓ, ఇది కూడా ఇలాగైందా? హే, అక్కడి నుంచి నది నీ ఫ్రెండ్ కిట్టే కదా. ఇదిగో చూడు, నువ్వు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు. హే, ఇలా చూడు, మనతో అబద్ధం చెప్తున్నాడు. అటువైపు ఆశగా చూస్తున్నాడు కదూ. ఏం చేస్తున్నావు? ఇలా చూడు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నెక్స్ట్ టైం నువ్వు రేస్ కి వెళ్ళేటప్పుడు ఇది మాత్రం ట్రై చేయి. ఎయిర్ బ్రేకింగ్ కంట్రోలరా? కాదు 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 కాదు, ఇది ముందు ఎయిర్ బ్రేకింగ్ కంట్రోలే, కానీ ఇప్పుడు ఇది నా కొత్త సృష్టి. దీనికి నేను ఓ అద్భుతమైన సిస్టాన్ని జోడించాను. ఈ డిజైన్ లో ఎప్పుడైనా సరే మనం కావాలనుకున్నట్టుగా రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో కనుక దీన్ని అమ్మేసుకుంటే చాలా లాభం వస్తుంది తెలుసా? కానీ అందుకు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలవాలి. దీన్ని మనం రేసులో ఎందుకు యూజ్ చేయకూడదు? చూడొచ్చు. ఈ ముగ్గురు కలిసి ఏం చేయబోతున్నారో మీకు తెలుసా? జరగబోయే రేస్ లో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. అలా జరగనివ్వను. కానీ ఒకటి, డ్రాగన్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ డ్రాగన్ నేను ఎలాగైనా కంట్రోల్ చేయగలను. నేను అనుకున్నానంటే ఎప్పుడు ఏదైనా సాధించగలను. కానీ ఆ డ్రాగన్ నువ్వు చెప్పినట్టు ఎలా వింటుంది? ఆ రేస్ లో అదే గెలవబోతుంది. అలా జరగనివ్వను. ఎక్కడ ఏ రేసు జరిగినా సరే నేను అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. ప్రతి రేసులో నేనే గెలుస్తాను. ఈ డ్రాగన్ సిటీలో ఉండే అందరికీ నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇక్కడ జరగబోయే డ్రాగన్ రేసును చూడడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు జరగబోతున్న ఈ రేసుని ప్రపంచంలో చాలా మంది ప్రజలు చూడబోతున్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి ఈ హెల్మెట్ ని మేము బహూకరిస్తాం. దయచేసి దీన్ని ఎవరు మీరు యూజ్ చేయకండి. ఈ రేస్ చూడబోతున్న మీ అందరికీ ఎంతో సంతోషం, ఆనందం కలుగుతాయని నేను హామీ ఇవ్వగలను. ఓకే పా, ఇప్పుడు చాలా ముఖ్యమైన సమయం వచ్చింది. ఓ, పనిచేస్తోంది. నేను నమ్మలేకపోతున్నాను, ఇది పనిచేస్తోంది. నువ్వు నన్ను ఎప్పుడు నమ్మావని? హాయ్, నువ్వు ఎలా ఉన్నావు? పోటీకి తయారుగా ఉన్నావా? హెల్మెట్ లో బటన్ ఆన్ చేయి. నువ్వేం చేయాలో నేను ఇక్కడ నుంచి చెప్తూ ఉంటాను, అర్థమైందా? నేను చెప్పింది బాగా విను. నువ్వు ఈ రేసులో ఓడిపోవాలని చాలా మంది నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అర్థమైందా? దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. అసలే నేను ఈ డొగ్గు డ్రాగన్ తో కష్టపడుతున్నాను. సారీ సారీ. నేను ఊరికే అన్నాను, నువ్వు చాలా మంచి డ్రాగన్. అర్జున్ జాకీ చాన్ లా జంప్ చేశాడు. అవును, డ్రాగన్ ని గట్టిగా పట్టుకో.
నాన్న నాకేం చెప్పించారు? రిలాక్స్ గా ఉండి శక్తిని ఉపయోగించాలని. డ్రాగన్ శక్తిని ఉపయోగించాలి. డ్రాగన్ ని బయటికి తీసుకురావాలి. ఏం జరిగింది? తను మాత్రం ఫాస్ట్ గా ఎలా వెళ్ళగలుగుతున్నాడు? నన్ను చూడు, నువ్వు గాలి కంటే స్పీడ్ గా వెళ్తున్నావు. 200 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తున్నావు. ఏంటి ఏంటది? ఇప్పుడు ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావటం లేదు. మళ్ళీ చెప్పు. ఈ డ్రాగన్ స్పీడ్ ని ఎలాగైనా పెంచు. నువ్వు ఏదైనా చెయ్యి. దానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది. ఈసారి ఆ అబ్బాయి తప్పకుండా రేసులో ఓడిపోతాడు. అందులో ఎటువంటి సందేహము లేదు. సరే, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఆ అబ్బాయి డ్రాగన్ ని ఆపేయడానికి ఇదొక్కటే దారి. ఓరి దేవుడా, ఏదో వస్తుంది. ఏయ్, ఇవి గేర్ని పాటు చేస్తున్నాయి. ఫ్రెండ్, నేను వీటి నుంచి ఎలా తప్పించుకోగలను? బాంబ్. ఏదైనా ఐడియా ఉందా? మన డ్రాగన్ ఆపేయడానికి మొత్తానికి ఏదో ప్లాన్ వేశారు. అరే చూడరా. బాంబ్. నువ్వు నాతో ఏం చెప్తున్నావు? మిత్రమా, తనని కాంటాక్ట్ చేయడం కుదరలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం మొత్తం పవర్ ని చూపించాలి. జాగ్రత్త బావు, తను నీ ఎనర్జీని తీసుకోవాలని చూస్తున్నాడు. మన పవర్ తగ్గుతూ వస్తుంది. ఆ పవర్ అంతా నాకు వచ్చింది. ఏంటి కరెక్షన్ దొరకడం లేదు? నేను మాట్లాడేది వినిపిస్తుందా? పెద్దమ్మా, నీ ముందు ఏదో పెట్టారు. అది నీ ఫాస్ట్ ని తగ్గించేస్తుంది. నువ్వు నిజమే చెప్తున్నావా? ఓకే, ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది. వాళ్ళ పథకానికి మనం బలి అవ్వకూడదు. ఇందులోంచి తప్పించుకుని బయటపడాలి. 3, 2, 1. ఈ మిషన్ ఎందుకని మూవ్ కావడం లేదు? No! No! ఆన్ బావ్, ఇక విజయం ఎంతో దూరంలో లేదు. నువ్వు సాధించగలవు. కమాన్ బావ్, ఎలాగైనా వెళ్ళాలి. వెళ్ళు. చూసావా, ఈసారి కూడా నువ్వు రేసులో గెలవలేకపోయావు. నువ్వు మెసేజ్ పంపించి మంచి పని చేసావు. థ్యాంక్స్. సరే, రేస్ రిజల్ట్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? నా బొందలా వచ్చింది. ఎలా వస్తే ఏం లాభం? నువ్వు ఓడిపోయావుగా. పద, కనీసం తర్వాతి రేసులోనైనా గెలిచి చూపించు. అర్థమైందా? నీకు చెప్పి చెప్పి నాను ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయినా బుద్ధే రావట్లేదు. పద, ఇక్కడి నుండి వెళదాం. పాపం వాణ్ణి గెలవలేవలేదేంటి? ఇది అసలు మంచిది కాదు. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ మనం దాక్కోబోతున్నామా? ఇలాంటి పనులు చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. నేనేమీ ఇక్కడ దాక్కోడానికి రాలేదు. ఎంత పెద్ద చోటు! ఈ చోటు మన డ్రాగన్ కి సరిగ్గా ఉంటుంది. మీరంతా ప్యాక్ చేసి సిద్ధంగా ఉండండి. నేను వెంటనే వస్తాను. నాన్న, అసలు మీకేమైంది? నన్ను ఎన్నుకున్నారు నాన్న. ఇప్పుడు నేనే డ్రాగన్ బూస్టర్ని. ఎలాగో తెలియడం లేదు, కానీ ఖచ్చితంగా డ్రాగన్ యుద్ధాన్ని నేనే ఆపుతాను. అంతేకాదు, తమ్ముడిని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. నాన్నెక్కడా? హే, కాస్త ఇలా రా ల్యాన్స్, నేను నీతో మాట్లాడాలి. ఆథర్కి ఏదో చెడు జరగబోతోంది.
బావ్ ఏంటి ఏంటి ఏమైంది? ఏదైనా సమస్య? బావ్, ఆగు! బావ్, బావ్! నాకిదేదో మంచి ఆలోచన అనిపించడం లేదు. ఎవరు? నన్ను చూసి భయపడకు. నీ గురించిన అన్ని విషయాలు నాకు బాగా తెలుసు. నీ డ్రాగన్ సాధారణమైన డ్రాగన్ కాదు ఆర్థపెన్, ఒక అద్భుతమైనది. నా పేరు మీకు ఎలా తెలుసు? ఎవరు మీరు? లా 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 లా, లా 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 లా. నువ్వు పాటలు పాడకుండా ఏ పని తిన్నగా చేయలేవా? మీరెవరు? మీ ఫ్రెండ్ ఆర్థర్ ఎక్కడా? వాడు చూస్తుంటే చాలా భయంగా ఉంది. మనం పారిపోదాం పదా. నేను ఈ ప్రదేశానికి నాయకుణ్ణి. చాలా సంవత్సరాలుగా నేను గమనిస్తూనే ఉన్నాను. నేనే నిన్ను ఎంచుకున్నాను. కావాలనే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఎన్నో శతాబ్దాల క్రితం తయారు చేయబడిన ఈ కిరీటం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇదా? ఓహ్, మిగతావన్నీ ఎక్కడ? హే, నేను సీరియస్ గానే అడుగుతున్నాను. ఇది ఒక ఆరం బ్యాండే కదా. దీంతో నేను ఎలా డ్రాగన్ బూస్టర్ గా మారగలను? తనెక్కడా? నిజం చెప్పు. మీ అన్నయ్య ఎక్కడా? వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. సరే, నాతో పెట్టుకుంటారా? త్వరగా బటన్ని నొక్కి అన్నిని పిలువు. ఈ సృష్టిలోని రహస్యాలు కొన్ని తెలుసుకోవటానికి నువ్వు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కానీ నాకు ఆ రహస్యాలు తెలుసుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? దానికి సమయం వస్తుంది. అన్నయ్య, నువ్వు త్వరగా రా. మేము ఇరుక్కున్నావు. నీ సాయం మాకు అవసరం. పక్కనే ఉండు, నేను వెంటనే వస్తున్నాను. బో, మనకు సమయం వచ్చింది. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. అరెరే, మమ్మల్ని ఎదిరించే స్థాయికి ఎదిగావా? ఏం చేస్తామో చూడు. అది బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ కదా. తనొక డ్రాగన్ బూస్టర్ తో వచ్చాడు. నాకు ఆ డ్రాగన్ కావాలి. దొరికిపోయాడు, తప్పించుకోలేడు. ఇదేంటి? భలే త్రో చేసావు. అవును, తన మా అన్నే కదా.
రండి పారిపోదాం రండి మరి అంత ఆగండి. ఈ రోజు నువ్వు అయిపోయావు. నువ్వు ఎప్పటికీ నన్ను పట్టుకోలేవు. కాస్త ఓపిక పట్టండి ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని కాపాడతాను. అబ్బా! నేను దీన్ని పట్టుకోలేకపోతున్నాను. భయపడకు. ఆర్థర్, నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు? నేను చేయవలసిందే చేస్తున్నాను. కాపాడతావా? నువ్వు కూడా పడిపోయావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు నన్ను కాపాడా, కానీ మనల్ని ఎవరు కాపాడతారు? మనకేం కాలేదు. కావాలంటే చూడు, మన డ్రాగన్ కి ఎన్ని పవర్స్ వచ్చాయో చూడు. వావ్! నువ్వు ఎవరో నాకు తెలుసుకోవాలనుంది. ఆ, నేనే నేనే డ్రాగన్ బూస్టర్ని. డ్రాగన్ బూస్టర్. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి పనిలోనూ నీకు అపజయమే మిగిలింది. ఇప్పుడు ఇంకొకరు డ్రాగన్ బూస్టర్ గా మారారు. ఆ! ఇప్పుడు నీకంటే నాకు శక్తివంతుడు కావాలి. ఎందుకంటే డ్రాగన్స్ కి మనుషులకి మధ్య ఒక యుద్ధం జరగాలి.